సమయాన్ని దైవజనులు వరుణ్ దీపక్ గారికి ఇస్తున్నాం. వారు దైవ సందేశాన్ని అందిస్తారు. అందరూ కూడా సిద్ధపడి ప్రభు మాట్లాడాలని కోరుకుంటూ ఆయన సన్నిధిలో ఎదురు చూడండి. థ్యాంక్ యూ. విశ్వసనీయుడైన యేసు క్రీస్తు వారి పవిత్రమైన పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాలం దైవారాధనకు విచ్చేసిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరట నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపలో ఒక్కొక్క నెల గడుస్తూ ఒక క్రొత్త నెలలోకి మనం వెళ్తున్నామంటే ఆ దేవుడు మన మీద ఎంత దయ చూపిస్తున్నాడో, ఎంత జాలి చూపిస్తున్నాడో, ఎంత కనికరం చూపిస్తున్నాడో, దేవుని మంచితనానికి ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ ఎప్పుడు మర్చిపోవద్దు. ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, దేవుని మంచితనం నన్ను ఎప్పుడు ఆశ్చర్యపరుస్తుంది. నన్ను ఎంతగానో దేవుని దగ్గర ఆయన మంచితనాన్ని తలంచుకున్నప్పుడు హంబుల్గా మనం ఉండడానికి సహాయం చేస్తుంది. ఈ మధ్య 10 రోజుల క్రితం ఒక విచిత్రమైన అనుభవం నాకు ఎదురైంది. నేను ట్రైబల్ ఏరియాస్లో, కొండ ప్రాంతాల్లో పనిచేసే కాపర్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్తుంటాను. నేను నాతో పాటు ఒక 2 బ్రదర్స్ వెళ్తాం. ఓన్లీ ట్రైబల్ ఏరియాస్లో ఉన్న పాస్టర్స్కే. ఇప్పటికి సుమారు మేము 5 ప్రాంతాల్లో చేస్తున్నాం ఆ పరిచర్ని. లాస్ట్ ఇయర్ నుంచి మొదలు పెట్టాం. దేవుడు అవకాశాలు ఇచ్చిన ప్రతిసారి వెళ్ళి వారికి 3 days క్లాసెస్ తీసుకొని మేము వచ్చేస్తాం. ఈ మధ్య 15 రోజుల క్రితం నేను రాయగడ ప్రాంతం వెళ్ళాను. అక్కడ రాయగడ, ఆంధ్ర బార్డర్, రాయగడ ప్రాంతాల్లో, ఒరిస్సా బార్డర్స్లో ఉన్నటువంటి ట్రైబల్ పాస్టర్స్ అందరికీ క్లాసులు తీసుకోవడానికి వెళ్ళాను. సరే, క్లాసులు తీసుకోవడానికి వెళ్ళిన తర్వాత ఈ మధ్యలో ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉంటాయి, మధ్యలో భోజన ఏర్పాట్లు ఉంటాయి. పాస్టర్లు అందరూ వచ్చారు. లాస్ట్ ఇయర్ వాళ్ళని కలిశాను, మళ్ళీ వాళ్ళని కలిశాను ఈ సంవత్సరం. వాళ్ళు చాలా ఆప్యాయతగా నేర్చుకున్న విషయాలు, గుర్తున్న విషయాలని మాట్లాడుతుంటే ఈ మధ్యలో ఒక ఆయన గట్టిగా కేకేశాడు. ఏమన్నానంటే, అరే ఆ జిగేల్ రాణి పట్రా అన్నాడు. ఏమన్నాడు? అరే ఆ జిగేల్ రాణి పట్రా అన్నాడు. ఒక్కసారిగా నేను చూశాను పక్కకి, ఎందుకంటే నేనెప్పుడు వినలే. జిగేల్ రాణి పట్రా అన్నాడు. నా పక్కన ఒరిస్సా ట్రాన్స్లేటర్ ఉన్నాడు, తనకు అర్థమైంది. వరుణన్నకి అర్థం కాలేదు, అందుకే ఆశ్చర్యంగా చూస్తున్నాడని అని అంటే, చివరికి ఏంట్రా అంటే అక్కడ తెలిసిన విషయం, జిగేల్ రాణి అనేది చీపురు పేరట. నిజమండి. నేను అడిగాను, జిగేల్ రాణి అంటున్నారు ఏంటి, మనిషి పేరా దేని పేరు అంటే, సార్ మా ఊర్లో చీపిరి పేరు జిగేల్ రాణి అన్నారు. పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి కదా. అంకిత అనే పేరు దేవుడు ఆ బిడ్డకు ఆశీర్వాదకరంగా ఉంచాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ హర్ అబండెంట్లీ ఇన్ హర్ ఫ్యూచర్ లైఫ్. సంఘ అధ్యక్షులు చెప్పినట్లు రాబో దినాల్లో దేవుని కార్యక్రమాలు సంఘంలో ఆధ్యాత్మికంగా ఘనంగా జరగాలని ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ, ఈరోజు ఈ జూన్ మాసం మొదటి ఆదివారానికి నా మనసులో దేవుడు ఉంచిన సందేశం కొరకు ఎంపిక చేయబడిన లేఖన భాగం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం నుంచి నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి పదాన్ని, ప్రతి వచనాన్ని చాలా జాగ్రత్తగా గమనించమని నేను ప్రభు పేరట మీలో ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనము నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడును యేసుని బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసుని గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. 10వ వచనం,
అందరం చదువుకుందాం. 1 2 3 స్టార్ట్. ప్రభువు దినమందు ఆత్మావశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెస్సు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవదోకియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ప్రార్థన చేద్దాం. దేవాలయంలో ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా తలలు వంచండి. ప్రార్థనలో నటించొద్దు. భక్తిభావంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అనంత జ్ఞానివైన తండ్రి, నీ మాటలు మా జీవితాలకి ఎంతో దీవెనను, ఆశీర్వాదమును కలుగజేస్తూ ఉన్నాయి. చదవబడిన లేఖన భాగాన్ని అర్థం చేసుకోవడానికి నీ పరిశుద్ధాత్మను మా అందరికీ అనుగ్రహించండి. ఈరోజు దేవాలయంలో నువ్వు తీసుకొచ్చి కూర్చోబెట్టిన ప్రతి వ్యక్తి జీవితంలో ఈ వర్తమానము ద్వారా మీరే అద్భుత కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి వారి మనస్సును, మనోనేత్రాలను తెరవండి, వెలిగించండి. నీ దాసుడిగా నీ మాటలు ప్రకటించడానికి నువ్వు ఇచ్చిన అవకాశం కొరకు నేను స్తుతిస్తూ, తండ్రి, నేను తగ్గించబడాలి, కేవలము మీరు మాత్రమే హెచ్చింపబడాలని ప్రార్థన చేస్తూ ఈ సమయాన్ని, సహవాసాన్ని నీ చేతిలో పెడుతూ యేసు నామములో ఈ మనవులన్నీ సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు ఈరోజు మన ధ్యాన భాగం. నేను మీతో మాట్లాడుతున్న సందేశం ఆత్మావశుడు. ఆత్మావశుడు, ఎ మ్యాన్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. ఆత్మావశుడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చాలా అద్భుతమైన అధ్యాయం. ప్రకటన గ్రంథం అందులో మొదటి అధ్యాయం నుంచి రాయబడ్డ సంఘటనలు చాలాసార్లు మానవుల ఆలోచనకు, ఊహకు అందనంత గొప్ప విషయాలు ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. వాటిని వ్యాఖ్యానించే వారు కూడా, అబ్బో మేము వ్యాఖ్యానిస్తున్నాం కానీ ఈ వ్యాఖ్యానం దేవునికి ఎంత అనుకూలమో మాకే తెలియదు అన్నవాళ్ళు కూడా లేకపోలేదు. బికాజ్ రెవల్యూషన్ ఈస్ టూ టిపికల్ టు అండర్స్టాండ్. బట్ ద థింగ్ ఇస్, యోహాను రాసిన ఈ ప్రకటన గ్రంథంలో కేవలం ఈవేళ ప్రభువు వల్ల ఉంది గనక మాత్రమే ఈ వాక్య భాగాన్ని నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. యోహాను ప్రకటన గ్రంథాన్ని రాసే సమయానికి చాలా అద్భుతంగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ రాయలే. యోహాను ప్రకటన గ్రంథం రాసే సమయానికి అతనికి ఏర్పడ్డ పరిస్థితులు ఏంటి అంటే, సరిగ్గా క్రీస్తు శకం 96వ సంవత్సరంలో వెస్పేషియన్, డొమిషియన్ చక్రవర్తులు రోమా ప్రభుత్వాన్ని ఏలుబడి చేస్తున్న రోజుల్లో యేసు క్రీస్తుని మాత్రమే ఆరాధిస్తాను అన్నందుకు యోహానును తీసుకొని పద్మాసు ద్వీపంలో పడేశారు. ఎందుకంటే ఆ రోజుల్లో చక్రవర్తిని ఆరాధించాలి అనే శాసనాన్ని రోమా చక్రవర్తి తీసుకొచ్చాడు. ఆయన ఎక్కడెక్కడైతే రోమా చక్రవర్తి యొక్క ఫోటోలు ఉంటాయో, రోమా సామ్రాజ్య పరిపాలనలో ఎక్కడెక్కడ ఆయన స్టాట్యూస్ ఏర్పాటు చేశారో, వాటన్నిటి దగ్గరికి రోమా సామ్రాజ్య ప్రజలు వెళ్ళి ఆయన ఆరాధించాలి, ఆయన దేవుడు అని కొలవాలి, దైవ సమానుడిగా ఎంచాలి. సో ప్రజలందరూ కూడా ఆ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా రోమా చక్రవర్తిని ఆరాధిస్తున్నటువంటి అలాంటి నేపథ్యంలో యోహాను ఒక నిర్ణయం తీసుకున్నాడు. యోహాను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నేను చక్రవర్తిని గౌరవిస్తాను, కానీ నేను ఆరాధించాల్సి వస్తే నా ప్రభువు, నా రక్షకుడు, నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుని మాత్రమే ఆరాధిస్తాను అని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ నిర్ణయాన్ని తీసుకున్నందుకు అతడు చక్రవర్తి విగ్రహం ముందు ఆరాధించలే, చక్రవర్తి దగ్గర కూడా ఆరాధించలే. అందుకు శిక్షగా యోహాన్ని తీసుకెళ్లి పద్మాసు ద్వీపంలో పడవేశారు. పద్మాసు ద్వీపం చాలా చిన్న ద్వీపమే. పద్మాసు ద్వీపం ఆ రోజుల్లో ఖైదీలకు, తిరుగుబాటుదారులకు, ప్రభుత్వానికి దేశద్రోహం చేసే వారికి అక్కడ బందీలుగా తీసుకువెళ్ళి వాళ్ళని అక్కడ పడేసేవారు. అది ఒక శిక్షా స్థలం.
కొంతమంది చరిత్రకారులు రాసిన మాట ప్రకారంగా అక్కడ చాలా మంది యోహాన్ని తీసుకొని పడేసరికి అక్కడ కొంతమంది శిక్షణ అనుభవిస్తున్న వారు ఉన్నారని, చాలా మంది పద్మాసు ద్వీపంలో బాధలు పడుతూ ఉన్నారని చాలా మంది రాసుకొచ్చారు. పద్మాసు ద్వీపంలో యోహాను ఎప్పుడైతే పడవేయబడ్డాడో he does not know ఏంటయ్యా నా జీవితం అనే పరిస్థితిలో ఈ అద్భుతమైన ప్రకటన గ్రంథం దేవుడు అతని చేత వ్రాయించాడు. మరొక మారు 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. వీలున్న వారందరూ బైబిల్ మూసేయకుండా పెన్లు పెన్సిల్తో ఆ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి. ప్రభువు దినమందు ఆత్మావశుడనై ఉండగా. దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్ ఇన్ చాప్టర్ 1. పద్మాసు ద్వీపంలో యోహాను గారు టిఫిన్ తింటారా, ఏం టిఫిన్ చేయమంటారు అని అడిగిన వాళ్ళు లేరు. పద్మాసు ద్వీపంలో యోహాను గారు టీ తాగుతారా, ఏం టీ పెట్టమంటారు అని అడిగిన వాళ్ళు లేరు. పద్మాసు ద్వీపంలో యోహాను గారు మీకేం కావాలి చెప్పండి మేము చేస్తాం అన్నవాళ్ళు లేరు. అప్పటికే యోహాను పరిచర్యలో ఉంటూ పరిచర్య చేస్తూ యేసు ప్రభు వారు చనిపోతూ, అబ్బాయి ఈ రోజు నుంచి ఈవిడ నువ్వు తల్లిగా తీసుకో అంటే ఆ తల్లి బాధ్యతను తీసుకొని దేవుని పరిచర్య చేస్తున్నటువంటి యోహానికి ఇప్పుడు ఆ మరియ ఎక్కడుందో కూడా తెలియదు. తిన్ను తీసుకొచ్చి ఎక్కడ పడేశారు? కమాన్ చెప్పాలి. పద్మాసు ద్వీపంలో పడేశారు. పద్మాసు ద్వీపంలో పలకరించేవాళ్ళు లేరు. పద్మాసు ద్వీపంలో భోజనం చేసావా అని అడిగిన వాళ్ళు లేరు. పద్మాసు ద్వీపంలో నీకేం కావాలి అనేటువంటి విశ్వాస సమూహం ఆయన చుట్టూ లేదు. యోహాను అనుకుంటున్నాడు, నన్ను ఎందుకయ్యా ఈ వృద్ధాప్య దశలో ఇక్కడ పడేశావు? అనేక మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారంగా అప్పటికే యోహాను వయసు చాలా పెద్దది, ఈస్ గెటింగ్ ఇన్ టు ఓల్డర్ ఏజ్. అనేక మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారంగా యోహాను వృద్ధాప్య దశలో నేను ఏం చేయగలను, నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి పడేశావనే ప్రశ్నలు యోహాను మనసుని ఆవరించాయి. అనేకమైన ప్రశ్నలు తన మనసులో మెదులుతూ ఉన్నాయి. ప్రభువా, నేను నీ నామములో చక్రవర్తిని ఆరాధించను, నేను గౌరవిస్తానే గాని చక్రవర్తిని పూజించను అన్నందుకు నన్ను ఇంత శిక్ష వేశాడు, ఇక్కడ పడేశాడు అని చెప్పి యోహాను ఆ పద్మాసు ద్వీపంలో ఖైదీల మధ్య, దేశద్రోహుల మధ్య, తిరుగుబాటుదారుల మధ్య ఉన్నాడు. పోనీ పౌలుతో చెప్పుకుందాం తన బాధ అంటే అప్పటికే పౌలు గారు చనిపోయారు, చంపబడ్డారు. పోనీ పేతురుతో చెప్పుకుందాం అంటే అప్పటికే పేతురు గారు కూడా చంపబడ్డారు. తన పక్కన అపోస్తుల యొక్క బృందానికి చెందిన వాడు ఒక్కడు కూడా లేడు. జాన్ వాస్ గోయింగ్ త్రూ ఏ లోన్లీ మూమెంట్. ఒక ఒంటరి అనుభవం గుండా యోహాను వెళ్తున్నాడు. పద్మాసు ద్వీపం గురించి గ్రీకు భాషలో కొన్ని మాటలు ఆ స్థలాన్ని గురించి వాడారు. ఆ మాటలకు అర్థం ఏంటో తెలుసా? నెంబర్ 1, ఇట్స్ ఎ లోన్లీ ప్లేస్. నెంబర్ 2, ఇట్స్ ఎ డెసలేట్ ప్లేస్. డెసలేట్, నిర్జీవం. అందరూ చెప్పండి ఒకసారి, నిర్జీవం. కొంచెం గట్టిగా, నిర్జీవం. ఇది నిర్జీవమైన స్థలం. అక్కడ చూస్తే ఏది ఆశాజనకంగా ఏది అనిపించదు. కొన్ని ప్రాంతాలు చూడండి ఎంతో గ్రీనరీగా చాలా బాగుంటాయి, ఆ ప్రాంతాలు చూస్తుంటే జీవం ఉట్టి పడతా ఉంటది. కొన్ని ప్రాంతాలు చూస్తే ఎంత చూసినా ఒక్క గ్రీన్ కూడా కనబడదు, పచ్చదనం కనబడదు, నిర్జీవంగా ఉన్నట్టుంటది. అలాంటి పద్మాసు ద్వీపంలో యోహాను ఒంటరి వాడు అయిపోయాడు. నేల నిర్జీవంగా ఉంది, మనుషులు నిర్జీవంగా ఉన్నారు. ఇట్స్ అన్ అన్ఇన్హాబిటెడ్ ప్లేస్. ఎవరో ఉండడానికి కూడా ఇష్టపడని స్థలము పద్మాసు ద్వీపము. విచిత్రం ఏంటంటే ఇలాంటి నేపథ్యంలో యోహాన్ని తీసుకొచ్చి అక్కడ పడేశారు. చాలా మంది చరిత్రకారులు రాసిన మాట ఏంటంటే దానికి ముందే యోహానికి ఒక శిక్ష వేశారు. ఏంటో తెలుసా శిక్ష? చక్రవర్తిని నేను ఆరాధించను, అవసరమైతే చక్రవర్తిని గౌరవిస్తానే గాని అతన్ని పూజించను, ఆరాధించను అని యోహాను ఆ నిర్ణయం తీసుకున్నందుకు ప్రపంచ పండితులందరూ కూడా రాసిన చరిత్ర గ్రంథాల్లో మాట, యోహాన్ని తీసుకెళ్లి కాలుతున్న వేడి నూనె బాణలో వేశారట. కానీ ఆ వేడి నూనె బాణలోంచి తేలిపోయాడట పైకి. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? వేడి నూనె బాణలో వేస్తే శరీరం ఏమి కాలకుండా పైకి తేలిపోతే ఒరే ఏం చేయాలరా అని చెప్పి బయటకు వచ్చేసిన యోహాన్ని తీసుకొని వెళ్ళి వీడిని తీసుకెళ్లి పద్మాసు ద్వీపంలో పడేయండిరా అని చెప్పి పద్మాసు ద్వీపంలో పడేశారు. And the idea is to keep John silent.
వీడు సమాజంలో ఉంటే మాట్లాడుతున్నాడు, సమాజంలో ఉంటే బోధిస్తున్నాడు, సమాజంలో ఉంటే స్వార్థ చెప్తున్నాడు, సమాజంలో ఉంటే సంఘంలో పాస్టర్గా పనిచేస్తున్నాడు, సమాజంలో ఉంటే ప్రసంగాలు చేస్తున్నాడు. జాగ్రత్త వినాలి, జాగ్రత్త వినాలి, జాగ్రత్త వినాలి. సమాజంలో ఉంటే ప్రసంగాలు, బోధలు, పాటలు ఇలాంటివన్నీ చేస్తున్నాడు. తీసుకెళ్లి పద్మాసు దీపంలో పడేయండి రా. ఎవడికి చెప్పుకుంటాడు వీడి బోధ, ఎవడ వింటాడో చూద్దాం. ద ఐడియా ఇస్ టు మేక్ జాన్ సైలెంట్. యోహాన్ని ఎలాగన్నా ఏం చేయాలి? నోరు నొక్కేయాలి. యోహాన్ని ఎలాగన్నా ఏం చేయాలి? నోరు మూసేయాలి. యోహాన్ని ఎలాగన్నా ఏం చేయాలి? మాట్లాడకుండా చేసేయాలి. కనుక వాడిని ఏం చేయాలి? తీసుకెళ్లి దూరంగా ఎక్కడో పడేయాలి. వాడి స్వరం సమాజంలో వినడానికి వీళ్ళే, వాడి పాటలు సమాజంలో వినడానికి వీళ్ళే, వాడి బోధలు సమాజంలో వినడానికి వీళ్ళే. తీసుకెళ్లి యోహాన్ని పడేయండిరా పద్మాసు దీపంలో. దే వాంటెడ్ టు సైలెన్స్ హిమ్. చాలా జాగ్రత్త వినాలి. కానీ యోహాన్ని ఎలాగన్నా మౌనంగా ఉంచాలనుకున్నారే గాని వాళ్ళకి తెలియదు యోహాన్ని అక్కడ పెట్టడం వల్ల ప్రపంచానికే అవసరమైన దివ్యమైన గ్రంథాన్ని దేవుడు యోహాన్ చేత రాయిస్తాడని ఆనాటి రోమా ప్రభుత్వానికి తెలియదు. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? దే వాంటెడ్ టు సైలెన్స్ హిమ్, బట్ గాడ్ సెడ్ దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు బి సైలెంట్. ఐ వాంట్ టు గెట్ యువర్ పెన్ అండ్ ఐ వాంట్ యు టు రైట్ డౌన్ వాట్ ఐ యామ్ సేయింగ్. నీ పెన్ తీసుకోవయ్యా. వాళ్ళందరూ నిన్ను మౌనంగా పెట్టాలని ఇక్కడ రాశారు, కానీ ఇక్కడ నువ్వు నేను చెప్పేది రాయి. ఎలా ఉన్నారు సార్, బాగున్నారా అని ఎఫెసీ సంఘస్థులు వచ్చి యోహాన్ని అడగలేరు. ఎందుకంటే అక్కడ పాస్టర్గా పనిచేసేవాడు. యోహాన్ గారు ఎలా ఉన్నారండి, మిమ్మల్ని చూడాలని ఉందండి, వస్తున్నామండి. గారెలను బెల్లమును చెనక్కాయలు అన్ని పట్టుకొస్తున్నామండి. యోహాన్ గారు ఎలా ఉన్నారు మీరు? ఎవడు రావడానికి పద్మాసు దీపానికి వెళ్ళడానికి ఎవడికి అవ్వదు. తీసుకెళ్లి యోహాన్ అక్కడ పడేశాడు. ఒంటరితనంలో ఒక్కడే నిర్జీవమైన స్థలంలో దేవుడు ఆ వ్యక్తిని పడేశాడు. కానీ ఆ పడేయడమే అతని జీవితానికి గొప్ప టర్నింగ్ పాయింట్ అయింది. ఎందుకో తెలుసా? ఆ ఒంటరి క్షణాల్లో అక్కడ పద్మాసు దీపంలో పడవేసినప్పుడు ఏ ల్యాండ్ దట్ ఈస్ డెసలేట్, నిర్జీవమైన ప్రదేశం. హీ వాజ్ ఎ లోన్లీ మ్యాన్. ఒంటరిగా అక్కడ పడున్నాడు. అలాంటి పరిస్థితుల్లో 10వ వచనంలో రాసిన మాట నన్ను ఎంత పొడిచిందంటే, ప్రభు దినమందు అతడు ఆత్మావశుడై ఉన్నాడు. అందరూ చెప్పండి, ఆత్మావశుడు. కొంచెం గట్టిగా, ఆత్మావశుడు. యోహాను దగ్గర పక్కన ప్రభు దినమందు అనే మాట ఎందుకు రాశారంటే, యేసయ్య పునరుద్ధానమైనటువంటి ఆదివారము ఇట్ ఇస్ కౌంటెడ్ as ప్రభువు దినము. యేసయ్య ఆదివారం అందు మగ్దలేని మరి అందరూ పరిగెట్టుకొని వెళ్తే సమాధి ఖాళీగా ఉంది. హే, మీరు సమాధి చేసిన వాడు ఇక్కడ లేడు, ఆయన లేచాడు అని ఎప్పుడైతే చెప్పారో ఆ రోజు నుండే అది ప్రభువు దినము. ఇట్ ఈస్ ద డే ఆఫ్ ద లార్డ్. ప్రభువు దినము అంటే ఆదివారం. ఇప్పుడు ఆ ప్రభు దినమందు యోహాన్ ఎలా ఉన్నాడో తెలుసా? ఏడుపు ముఖం వేసుకొని లేడు. ఆ ప్రభు దినమందు యోహాన్ ఎలా ఉన్నాడో తెలుసా? సమస్త ఐహిక విచారాలు ఆయనలోనే ఉన్నట్లేడు. ఆ ప్రభు దినమందు యోహాన్ ఎలా ఉన్నాడో తెలుసా? నాకే ఏం బాధలు, నేను ఎందుకు ఎలాగున్నాను, నాకు వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, నేను ఎందుకు ఎలాగున్నాను లేడు. ఆ ప్రభు దినమందు బైబిల్లో రాసిన మాట, యోహాను ప్రభు దినమందు ఎలా ఉన్నాడు ఇప్పుడు మీరు చెప్పాలి. ఇప్పుడే చదివాం 10వ వచనంలో. ప్రభు దినమందు అతడు ఎలా ఉన్నాడు సార్? ఆత్మావశుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను పక్కన కీబోర్డ్ లేదు. ఏ షార్పు జెడ్ మైనరు హెచ్ షార్పు ఇవ్వడానికి కీబోర్డ్ లేదు అక్కడ యోహాను పక్కన. లేకపోతే ఆ దూకుడు దెబ్బ లేదు, ఆ ప్యాడ్స్ లేదు అక్కడ. ఆ రోజు యోహాను పక్కన ఎటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేవు. లేకపోతే అన్ని కాలంబులో అని బేస్ వాయిస్ లో పాడడానికి ఆంధ్రప్రదేశ్ తో కీర్తన లేవు. లేకపోతే పెద్ద పెద్ద మేళాలు తాళాలు వాయించడానికి ఆ రోజు యోహాన్ దగ్గర పక్కన ఎటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేవు. ఆ రోజు యోహానికి అక్కడ పెద్ద చర్చ్ లేదు. మన కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ చర్చ్ లాంటి చర్చ్ లేదు. ఆ రోజు యోహానికి చాలా చక్కగా మీరు జారబడ్డారే, చక్కగా మీ నడుంకి ఇబ్బంది లేకుండా చక్కగా జారబడ్డారు బలాల మీద. ఇక్కడ చక్కగా జారబడ్డారు. ఇక్కడ కూడా మంచి కార్పెట్లు వేశారు నేను నిలబడ్డానికి. ఇలాంటి సొఫిస్టికేటెడ్ డెకరేషన్ ఆ రోజు పద్మాసు దీపంలో యోహానికి లేదు. పద్మాసు దీపము ఇట్స్ ఎ డెసలేట్ ప్లేస్. అది నిర్జీవమైన స్థలము. ఆ నిర్జీవమైన స్థలంలో సౌకర్యాలు లేకపోయినా ప్రభు దినమందు అతడు దేవుని ఆత్మతో నింపబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు ప్రభు దినమందు మనం ఆత్మావశులుగా ఎంతమంది ఉంటున్నాం
సందేహమే. ఒళ్ళు అలగకుండా వచ్చి కూర్చొని చక్కగా ఫ్యాన్లు ఏర్పాటు చేస్తే కూర్చొని, ఏసీలు ఏర్పాటు చేస్తే కూర్చొని, ఏదో ప్రపంచ బాధలు బాధ్యతలన్నీ మనమే మోస్తున్నట్టుగా ఫీలింగ్ పెడుతూ ఒక్కళ్ళలోనూ కూడా ఆ ఆత్మ కలిగించు ఒక 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 అద్భుతమైనటువంటి ఆత్మ నింపుదల అనుభవం లేకుండా అలా శవాల్లోకి వచ్చి చర్చిలో కూర్చొని అలాగొచ్చి మనమేదో వస్తే దేవుడికి మేలు జరుగుతుంది అన్నట్టు బిల్డప్ ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు సంఘాల్లో? ఏమంటాయి గారు, మనం మందిరంకి వస్తే దేవుడికి మేలా? చెప్పండి ఒకసారి. మనం చర్చకొస్తే మనకు మేలా దేవుడికి మేలా? మాట్లాడలే. పైన ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడలే. మనకు మేలా దేవుడికి మేలా? మనకు కదా. ఎటువంటి సౌకర్యాలు లేని, ఎటువంటి ఏర్పాట్లు లేని ఆ ఒంటరితనంలో, ఆ నిర్జీవమైన స్థలంలో అనేకమైన ప్రశ్నల మధ్య నేనెందుకు మిగిలిపోయాను నాయన, నన్నెందుకు ఇక్కడ పడేసావు ప్రభువా, పౌలు లేడు చెప్పుకోవడానికి, పేతురు లేడు చెప్పుకోవడానికి, బట్ వై యామ్ ఐ స్టిల్ అలైవ్ అనే అనేకమైన అనుమానాలు, ప్రశ్నల మధ్య యోహాను గురించి బైబిల్ రాస్తున్న మాట, ఆదివారమందు అతడు ఆత్మావశుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు ఆత్మావశుడైనటువంటి సంఘ నాయకులు కావాలి. ఎవరైనా ఆమేన్ చెప్తారా మాటకి? ఈ రోజు ఆత్మావశంతో నింపబడి వాయించే వాయిద్యకారులు కావాలి. ఈ రోజు ఆత్మావశంతో నింపబడి పాటలు పాడే కోయిర్ వారు కావాలి. ఈ రోజు ఆత్మావశంతో నింపబడి స్త్రీల సమాజాన్ని నడిపించే స్త్రీల నాయకులు కావాలి. ఓ నాకు పదవ కావాలి, నాకు పదవ కారణం కాదు. నీకు అసలు ఆత్మాభిషేకం ఉందా? నువ్వు ఆత్మావశుడిగా ఉన్నావా? ఆత్మతో నింపబడి ప్రసంగించే దైవజనులు కావాలి. ఎవరైనా గట్టిగా ఆమేన్ చెప్తారా మాటకి? ఆదివారం మందు యోహాను ఏడ్చుచుండెను అని బైబిల్లో లేదు. ఆదివారం మందు యోహాను ఆకలితో ఉండెను అని బైబిల్లో లేదు. ఆదివారం మందు యోహాను ఎటువంటి సమస్యలు లేకుండా హ్యాపీగా ఉండెను అని బైబిల్లో లేదు. ఆదివారం మందు యోహాను, కమాన్ మీరు చెప్పండి, ఆత్మావశుడై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐ లవ్ దట్ వర్డ్, ఐ లవ్ దట్ వర్డ్. ప్రభువా నన్ను ఆత్మావశుడిగా చేయి. నా వెనక్కి మాటలు చెప్పాలి అందరూ. యేసయ్యా, కమాన్ నోరిప్పాలి, యేసయ్యా. అమ్మ సెల్ ఫోన్ లోపల పెట్టండి. ఎవరి దగ్గర మెసేజ్ చెప్తున్నాం, చేతిలో సెల్ ఫోన్ కనబడితే నేను మరి సెల్ ఫోన్ ఆఫరింగ్ బ్యాగ్ పంపిస్తాం, సమర్పించుము అని సేకరించేయడమే దాన్ని. దేవుని సన్నిధిలో ఉన్నాం, తండ్రి ఇంట్లో ఉన్నాం, దేవుని ఇంట్లో ఉన్నాం. ఎవరైనా ఆమేన్ చెప్పండి ఆ మాటకి. కమాన్ చెప్పాలి, యేసయ్యా నన్ను, నా ఇంటి వారిని, నా సంఘాన్ని ఆత్మావశులుగా చేయండి. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పు, ఆత్మావశులుగా ఉండు అని. కమాన్ చెప్పాలి చెప్పాలి చెప్పాలి. మెడలు తిప్పండి, మెడలు తిప్పండి. అయ్యగారు ఆత్మావశులుగా ఉన్నాం. ఇటు బాగా అయ్యి చెప్పారా? రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆత్మావశులుగా, బికాస్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్. ఎప్పుడైతే ఇలాంటి విపత్తుల మధ్య, ఇలాంటి కష్టాల మధ్య, ఇలాంటి ఒంటరితనం మధ్య, ఇలాంటి సౌకర్యాలు లేని పరిస్థితిలో, నిర్జీవమైన పరిస్థితిలో వృద్ధాప్యం మీద పడుతుంటే చాలా మంది మీరు అనుకోవచ్చు, సాధ్యమా అండి? సాధ్యమే. ఎందుకంటే బైబిల్ చెప్తుంది అతడు ఆత్మావశుడై ఉన్నాడు. పూటకి తినడానికి తిండి లేకపోయినా ఎంతమంది దేవుని ఆత్మతో నింపబడ్డ దైవదాసులు నాకు చాలా మంది తెలుసు. వాళ్ళ దగ్గర తినడానికి ఇంకా సరిగ్గా తిండి లేదు, కానీ వాళ్ళ దగ్గర దేవుని ఆత్మాభిషేకం ఉంది. హల్లెలూయా. పట్టుకోవడానికి పెద్ద పెద్ద ఇళ్ళు లేవు వాళ్ళకి. వాళ్ళున్న ఇల్లు చూస్తే చాలా చిన్న చిన్న ఇళ్ళు, కానీ వాళ్ళ దగ్గర ఇల్లు లాంటి ఆస్తులు లేవు, దానికి మించిన ఆస్తి ఉంది. వాళ్ళు ఆత్మావశులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మావశుడుగా ఉండడం అంటే కేవలం పాస్టరే కాదు సార్. దేవునికి ఇచ్చిన ఉద్యోగంలో, దేవా ఈ రోజు నేను ఈ ఉద్యోగానికి వెళ్తున్నాను, ఇది నువ్వు ఇచ్చిన ఉద్యోగం, ఇది నువ్వు నన్ను ఇక్కడ పెట్టావు, ఈ ఉద్యోగంలో నన్ను ఆత్మావశుడుగా ఉంచు. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? దేవా నేను ఒక టీచర్గా ఉన్నాను, నన్ను ఆత్మావశురాలుగా ఉంచు. దేవా నేను ఒక నర్సుగా ఉన్నాను, నన్ను ఒక ఆత్మావశురాలుగా ఉంచు. దేవా నేను ఒక ఇంజనీర్గా ఉన్నాను, నా చేతికి అప్పగించిన ప్రతి పని ఆత్మావశుడిగా నేను చేయడానికి సహాయం చేయి. దేవా నేను ఒక కలెక్టర్గా ఉన్నాను, నా దగ్గరకు వచ్చే ప్రతి ఫైల్ ని నేను ఆత్మావశుడిగా జ్ఞానంతో దాన్ని వ్యవహరించడానికి సహాయం చేయి. We need people who are filled with the Spirit. The world needs bureaucrats, the world needs aristocrats, the world needs big political figures, but the world desperately needs a man and woman filled with the Spirit of
గాడ్. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? ప్రపంచానికి కలెక్టర్లే కాదు, ప్రపంచానికి ఇంజనీర్లే కాదు, ప్రపంచానికి డాక్టర్లే కాదు, ప్రపంచానికి గవర్నమెంట్ జాబ్ వాళ్ళే కాదు, ఐఏఎస్లు ఐపీఎస్లు మాత్రమే కాదు, ఈ రోజు ప్రపంచానికి కావాల్సిన వాళ్ళు ఆ చదువులతో పాటు దేవుని ఆత్మావశులైన వారు కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆత్మావశుడై ఉన్నాడు ప్రభు దినమందు ఆదివారం రోజు. ఏ రోజన్నా శనివారం పడుకునే ముందు రేపు ఆదివారం తెల్లారి తొందరగా వెళ్ళాలి మందిరానికి అని అనుకుంటావు ఎప్పుడన్నా నువ్వు? ఆ దిక్కుమాల గిన్నెలు కడుక్కొని రస్సింక్లో రాత్రి 11 దాకా తోముకొని 12 గంటలకు పడుకొని తెల్లారి లెగడానికి బాధపడి భయపడి మళ్ళీ త్వరగా 10:30 తర్వాత ఈ మందిరానికి వచ్చే వాళ్ళని చూస్తే నాకు ఏమనిపిస్తుంది తెలుసా? వదిలేండి, తర్వాత అడగండి ఏమనిపిస్తుంది. ఐ డోంట్ నో. 10:30 తర్వాత యు కమ్ టు చర్చ్. ఏ రోజన్నా ప్రభా నేను మందిరానికి వెళ్తున్నాను, ఈ వారం ఏం మాట్లాడతాడో దైవజనుడు, ప్రభా ఈ రోజు వర్తమానం ద్వారా నన్ను ఆత్మవశుడుగా చేయి ప్రభా. ఊరుకోండి పాస్టర్ గారు, మాకున్న కష్టాలు మీకేటి తెలుసు, మాకున్న శ్రమలు మీకేటి తెలుసు. ఓ అమ్మో, ఈయనకన్నా కష్టాలు వచ్చాయి మనకి? లేదు. ఈయనకన్నా బాధలు వచ్చాయి మనకి? లేదు. ఈయనకన్నా శ్రమలు వచ్చాయి మనకి? నో. కానీ ఆయనే ఆ ఒంటరితనంలో, ఆ చుట్టుపక్కల రాకీ నిర్జీవమైన ప్రాంతంలో అతడు ఎలా ఉన్నాడో ఒకసారి సంఘం అంతా మాట్లాడాలి. అతడు ఆత్మావశుడుగా ఉన్నప్పుడు నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ శ్రమల్లో కూడా నువ్వు నేను దేవుని ఆత్మావశులుగా ఉండడం సాధ్యమే. నమ్మినోడు ఆమేన్ చెప్పాలి ఆ మాటకి. నా వెనక్కి మాటలు చెప్పండి. నేను ఆత్మావశుడుగా ఉండడం సాధ్యమే. కష్టం అనుకోవచ్చు కానీ సాధ్యమే. కష్టం కావచ్చు కానీ సాధ్యమే. నా జీవితంలో ఒక అనుభవాన్ని నేను మర్చిపోలేను. నేను ఎప్పుడు మర్చిపోను. నా గుర్తున్నంతకాలం చెప్తాను ఆ అనుభవాన్ని. విదేశాల్లో నేను ఉన్నప్పుడు ఒక దైవజనుడిని, సీనియర్ పాస్టర్ గారిని, పాస్టర్ అమ్మ గారిని, వాళ్ళ కొడుకుని ఇంటర్వ్యూ చేస్తున్నారు ఒక స్టూడియోలో. జాగ్రత్త వినండి. ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూ చేసే స్టూడియోలో ఆవేళ నేను ఉన్నాను. మామూలుగా అందరితో పాటు నేను కూర్చున్నాను. ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన చాలా పెద్ద పాస్టర్ గారు, భార్య భర్తలు ఇద్దరు పెద్ద పాస్టర్ గారులే. ఆ ఇంటర్వ్యూలో సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. ఈయన అడుగుతున్నాడు, మీ సాక్ష్యం ఏంటో చెప్పండి అని. ఆ జరిగిందంతా నేను చెప్పలేను కానీ టూకీగా చెప్పేస్తాను. ఆ రోజు విషయం ఏంట్రా అంటే, వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. పాస్టర్ గారు పాస్టర్ అమ్మ గారికి ఒకే కొడుకు, ఆయన కూడా ఉన్నాడు ఇంటర్వ్యూలో. ఆ వేళ రోజు ఆ అబ్బాయి ఇంటికి తాగొచ్చేవాడు. రోజు ఆ అబ్బాయి ఏం చెప్పాను నేను, ఇంటికి తాగొచ్చేవాడు. సీసాలు కాదు, డ్రమ్ములే. తాగి వచ్చేవాడు. రోజు ఆ అబ్బాయి ఇంటికి తాగొస్తే తల్లిదండ్రులు ఎవరు మాట్లాడాలి? పాస్టర్ గారు. తెల్లారు లేస్తే పాస్టర్ గారు అనేక మందికి ప్రార్థన చేస్తూ, అనేక మందికి ఉపన్యాసాలు ఇస్తూ, దేవుని వర్తమానాన్ని బోధిస్తూ, ఎంతో మందిని ధైర్యపరుస్తున్న పాస్టర్ గారి కొడుకు రోజు ఏం చేస్తున్నాడు? కమాన్ స్పీక్. తాగి వస్తున్నాడు. కొడుకు వచ్చేదాకా ఈ తల్లిదండ్రులు ఇద్దరు పడుకునేవారు కాదట. ఈ అబ్బాయి రాత్రి ఎప్పుడో వస్తే పాస్టర్ గారు ఎప్పుడు అనేవారట, నేను వెళ్ళను తలుపు తీయడానికి, నువ్వు వెళ్ళి తీ అంటే తల్లి వెళ్ళి తలుపు తీసేదట. తల్లి వెళ్ళి తలుపు తీయగానే ఇడు ఫుల్గా ఉండి తాగేసి ఉండేవాడు. తల్లి వెళ్ళి తలుపు తీశాక ఆ తల్లి నోట్లోంచి వచ్చే మొదటి మాట ఏంటో తెలుసా? దైవజనుడా ఎందుకు తాగొచ్చావు? ఎవరికైనా అర్థమైందా? దైవజనుడా చెప్పండి ఎందుకు తాగొచ్చావు అని ఆ తల్లి అనేదట. వెంటనే నేను దైవజనుడిని కాదు. అదే మన వైజాగ్లో, ఇండియాలో అయితే, మీ విజయనగరం జిల్లాలో అయితే పట్రారా జిగేల్ రాని పట్రా. వీడి సంగతి చెప్తాను ఈవేళ. జిగేల్ రాని అంటే ఇంకా అమ్మాయి అనుకున్నారు కనుక ఆవిడి అది చీపురి. ఏరా నీకు ఎలాగుందిరా, నీకు తిన్నది అడగట్లేదురా నీకు అని చెప్పి మనమైతే పెట్టి బయట ఇసిరేసి ఇంకా చెప్పండి సామాన్లు ఇసిరేసి పోరా నువ్వు బయటికి, చెడబుట్టావు, పరువు తీసావు, నాన్నేమో పెద్ద పాస్టర్ గారు, నువ్వేంటిలాగా. ఓ ఏమో ఈ డ్రామా అంతా పక్కింటి వాళ్ళు అందరూ లైట్లు ఆపేసుకొని మన ఇంట్లో జరుగుతున్న కేకలన్నీ వెంట.
రెండో రోజు మళ్ళీ కొడుకు తాగొచ్చాడు. తల్లి తలుపు తీసింది. ఇప్పుడు చెప్పండి ఏమన్నది? థ్యాంక్ యూ దైవజనుడా, ఎందుకు తాగొచ్చా? ఇది ఆ ఇంట్లో కొన్ని సంవత్సరాలు నెలలో నడిచిన కథ. నేను అబద్ధం చెప్పట్లే, యథార్థ సంఘటన కళ్ళ ముందు చెప్పారు అలా సాక్షి. ఇంకంతకన్నా వేరే మాటలేదు. ఆ అబ్బాయి మౌనంగా తాగుబోతుడిగా వచ్చినవాడు ఊగుతా వెళ్ళి తన గదిలోకి వెళ్ళి పడిపోయేవాడు. ఈ తల్లి తలుపులేసి తన భర్త ఉన్న గదిలోకి వెళ్ళిపోయి పాస్టర్ గారు పాస్టర్ అమ్మ గారు ఇద్దరు ప్రార్థన చేసుకునేవారు. అంతే, ఇంకేం లేదు. చాలా రోజులు గడిచింది. ఒకరోజు వచ్చాడు, సేమ్ టైం అర్ధరాత్రి 1 గంట దాటినది వచ్చాడు. పాస్టర్ గారు అన్నారు, వచ్చాడు కదా ఇల్లు తలుపు తీ. వెళ్ళి తలుపు తీసింది. ఈసారి ఆవిడ మాట్లాడలే, కొడుకు మాట్లాడాడు. నేను దైవజనుడిగానే వచ్చాను, ఈ రోజు తాగి రాలేదు అని చెప్పాడు. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? ఈ సాక్ష్యాన్ని వాళ్ళు స్టూడియోలో చెప్తుంటే ఇంటర్వ్యూ చేసేవాడు అడిగాడు, అమ్మా నీ కొడుకు అంత తాగేసి వస్తే దైవజనుడా అని అలా పిల్లలన్నీ ఎలా కనిపించిందమ్మా అని ఇంటర్వ్యూ చేసేవాడు అడిగాడు. ఆ స్త్రీ పాస్టర్ గారు ఏం చెప్పారో తెలుసా? ఆ ఇంటర్వ్యూలో, వాడు ఏమై ఉన్నాడో నేను చూడలే, వాడు ఏమి కాబోతున్నాడో దేవుడు వాడిని ఎలా మార్చబోతున్నాడో చూశాను, అందుకే వాడు తాగొచ్చిన వాడిని దైవజనుడా అని నేను పిలిచాను అన్నది ఆవిడ. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆత్మవశుడు అంటే అర్థమవుతుందా మీకు? ఆత్మవశుడు ఎలా మాట్లాడతాడో అర్థమవుతుందా మీకు? ఆత్మవశంలో ఉండడం అంటే అర్థమవుతుందా మీకు? ఆత్మవశుడు అంటే 5 వేళ్ళు లోపలికి హ్యాపీగా వెళ్ళిపోతుంటే ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని చెప్పడం ఎవరికన్నా ఈజీయే. కానీ నిర్జీవమైన జీవితాల్లో, ఒంటరి క్షణాల్లో, ఓటమిల మధ్య, అనేకమైన బాధల మధ్య, అనేకమైన అవమానాల మధ్య, తలెత్తుకోలేని పరిస్థితులు ఇంట్లో సంభవించినప్పుడు, అనేకమైన కష్టాల మధ్య కూడా ఆత్మవశుడుగా ఉండడం సాధ్యమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఆ మినిస్ట్రీని కొడుకు నడుపుతున్నాడు. ఆ సాక్ష్యం ప్రపంచాన్ని చాలా కదిలించింది. బ్రెజిల్ దేశంలో ఉన్న వాళ్ళు కూడా ఆ సాక్ష్యంతో చాలా చాలా ఊరట పొందారు. ఆమె, ఎలా పిలవగలిగావమ్మా నీ కొడుకుని తాగేసి వచ్చిన చూసి దైవజనుడాన్ని ఎలా పిలవగలిగావమ్మా? ఎస్, నేను దైవజనుడిగానే చూశాను, అదే మేము ప్రార్థన చేశాం, అది జరుగుతుందని మేము నమ్మాం, దేవుడు చేస్తాడని నమ్మాం, అదే మాట్లాడాం. కొన్ని సంవత్సరాలు మా విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాడు, కానీ మా కుమారుని దేవుడు దైవజనుడిగానే మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మవశుడిగా ఉండి మాట్లాడడం అంటే ఏంటో తెలుసా నీకు? కొంతమంది నోరు అదుపులో ఉండదు, ఆత్మవశుల్లో లేరు. కొంతమంది ఎవడోళ్ళు అస్సలు చేయరాదు, పెద్ద కబుర్లు చెప్తారు. ఎంత మందిని చూశానో నేను, పెద్ద కబుర్లు చెప్తారు, ఆధ్యాత్మికంగా అన్ని ఇన్ని కబుర్లు చెప్తారు. ఇచ్చే విషయానికి వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళిపోద్దో చేయి బయటికి రా. అలాంటి వాళ్ళని చూసి అనుకుంటాను, ఓ వీళ్ళకి చెయ్యమవట్లేదు బయటికి రాట్లేదు. చాలా మంది చాలా రకాలుగా ఆత్మవశులుగా ఉండడం అంటే ఏదో ఒక్క క్యారెక్టర్ మాత్రమే కాదు. ఒక ఆత్మవశుడిగా ఒక వ్యక్తి జీవించడం అంటే ఆ వ్యక్తిలో కనబడే మొట్టమొదటి లక్షణం, చాలా జాగ్రత్త వినాలి, ఆత్మవశుడిగా ఉండేవాడు ఎప్పటికీ ప్రభువు స్వాధీనంలో ప్రభు మహిమ కొరకే పనిచేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు స్వాధీనంలో ప్రభు మహిమ కొరకే పని చేస్తాడు, ప్రభు మహిమ కొరకే ఆలోచన చేస్తాడు. హ్యూమన్ ఎన్విరాన్మెంట్, చాలా జాగ్రత్త వినాలి, హ్యూమన్ ఎన్విరాన్మెంట్ హెవెన్లీ ఎన్విరాన్మెంట్. హ్యూమన్ ఎన్విరాన్మెంట్ లో చాలా వ్యతిరేకతలు ఉన్నాయి. హ్యూమన్ ఎన్విరాన్మెంట్ లో యోహాను ఒంటరితనంలో ఉన్నాడు, యోహాను ఆకలితో ఉన్నాడు, యోహాన్ని పలకరించే వాళ్ళు లేరు, యోహాన్ని బాగున్నామని అడిగిన వాళ్ళు లేరు, యోహాను తన కష్టాలు చెప్పుకోవడానికి పేతురు పక్కన పౌలు గారు లేరు. అలాంటి నిర్జీవమైన స్థలంలో, ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలో, ఆ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ లో యోహాను ఆత్మవశుడై ఉన్నాడు. అమ్మా, అయ్యలారా, ఈ మాట జాగ్రత్త వినండి. నీ జీవిత పరిస్థితుల్లో నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడి ఉండడం సాధ్యమే.
ఆమె ఏం చెప్తారు ఎవరైనా? ఎన్ని ఇబ్బందులు రాని నువ్వు ఆత్మవశురాలుగా ఉండడం సాధ్యమే. ఎన్ని ఇబ్బందులు రాని నువ్వు ఆత్మవశుడిగా ఉండడం సాధ్యమే. ఇట్ ఈస్ పాసిబుల్. ఎప్పుడైతే ఆత్మ వశుడయ్యాడో రెండు ఇమ్మీడియట్ మార్పులు జరిగాయి. అవి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించాలి. ఆత్మ వశుడిగా ఉన్నప్పుడు యోహానికి కలిగిన 2 గొప్ప మార్పులు లేక అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి? నెంబర్ 1, 10వ వచనంలో ఉన్నాం మనం. బైబిల్ ఎవరు మూసేయలేదు కదా? బైబిల్ తెరిచి ఉంచండి. వెరీ గుడ్. బైబిల్ తెరిచి ఉంచండి. 1వ అధ్యాయం 10వ వచనంలో ఎప్పుడైతే ప్రభు దినమందు ఆత్మ వశుడై ఉండగా, నెక్స్ట్ వర్డ్ చదవండి. బూరధ్వని వంటి గొప్ప స్వరము. 11వ వచనం లాస్ట్ వర్డ్. నా వెనుక వింటిని, దేవుని గొప్ప స్వరాన్ని ముందు విన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్, నువ్వు ఆత్మ వశుడుగా ఎప్పుడైతే అవుతావో, దేవుడు తన స్వరాన్ని నీకు వినిపించినప్పుడు వినగలిగే స్థితిలో నువ్వు ఉంటావు. నమ్మిన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ఈ రోజు ఈ వర్తమానం నేను ఈ మందిరంలో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఆత్మ వశులుగా ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని స్వరం ఇక్కడ కాదు, ఇక్కడికి వెళ్తాది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? దేవుని స్వరం ఆత్మ వశులైనటువంటి వారికి ఇక్కడ కాదు. నన్ను చూడండి అందరూ, ఇక్కడ కాదు, ఇక్కడికి వెళ్తాది దేవుని స్వరం. ఎందుకంటే ఆత్మ వశుడుగా ఉండడం అంటే ఇక్కడ విని ఇక్కడ వదిలేయడం కాదు, అది ఆత్మలోనికి వెళ్ళాలి. ఆమేన్ చెప్తారా? ఆత్మ వశులే ఆత్మ చెప్పు స్వరాన్ని వినగలరు. ఎవరైనా ఆమేన్ చెప్తారా ఆ మాటకి? ఆత్మ వశులే ఆత్మ చెప్పే మాటను వినగలరు. ఆత్మ వశులే ఆత్మ ఇచ్చే గద్దింపుని వినగలరు. ఆత్మ వశులే ఆత్మ చెప్పే సందేశంలో ఉన్న జీవపు మాటల్ని ఆత్మలోకి తీసుకోగలరు. మాట్లాడుతున్నవాడు ఎవడు? గొప్ప స్వరం విన్నాడట. ఇంతకీ ఏంటి ఆ గొప్ప స్వరం? ఏంటి విన్నాడు? 8వ వచనంలో రాశాడు ఆయన ఏం విన్నాడు. నాకు చాలా ఇష్టం ఆ పాట, కూడా నాకు చాలా ఇష్టం. 8వ వచనంలో ఏమని ఉంది? చదవండి అమ్మా, అందరూ చదువుదాం. 8వ వచనంలో ఏమని విన్నాడు? అల్ఫయు ఓమేగయు, నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యా ఈ మాట బాగా వినండి. యోహాను చుట్టూ పలకరించే వాళ్ళు లేకపోవచ్చు, యోహాను బాగున్నావా అని అడిగిన వాళ్ళు లేకపోవచ్చు, యోహానికి ఒక కప్పు టీ ఇచ్చేవాళ్ళు లేకపోవచ్చు, యోహానికి కష్టం వస్తే అక్కడ కాళ్ళు నొక్కేవాళ్ళు లేకపోవచ్చు, యోహానికి పరిచయం చేయడానికి ఎఫెసీ సంఘస్థులు రాకపోవచ్చు. ఆ రాకీ ప్లేస్ లో, ఆ నిర్జీవ స్థలంలో, ఆ ఒంటరి క్షణాల్లో అల్ఫయు ఓమేగయు అయిన దేవుడు పరలోకాన్ని ఖాళీ చేసి పశువుల పాకలోకి వచ్చిన ఆ దేవుడు ఆ పరలోకాన్ని మరలా ఖాళీ చేసి పద్మాసు దీపంలోనికి యోహాన్ని పలకరించడానికి వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యువర్ డిసప్పాయింటెడ్ ప్లేస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు మీట్ గాడ్. యువర్ డిఫీటెడ్ ప్లేస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు మీట్ గాడ్. యువర్ సఫరింగ్ ప్లేస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు మీట్ గాడ్. యువర్ ఫెయిల్యూర్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు మీట్ గాడ్. నీ అపజయమే దేవుడు నేను కలుసుకోవడానికి మంచి స్థలం. నీ ఓటమియే దేవుడు నేను కలుసుకోవడానికి మంచి స్థలం. నీ అవమానమే దేవుడు నేను కలుసుకోవడానికి మంచి స్థలం. నీ ఒంటరితనమే దేవుడు నేను కలుసుకోవడానికి మంచి స్థలం. నీ జీవితంలో కష్టాలే దేవుడు నేను కలుసుకోవడానికి మంచి స్థలం. నువ్వు అనుభవిస్తున్న వేదనలు బాధలు ఉన్నాయే, దేవుడు నిన్ను కలుసుకోవడానికి రావడానికి అదే మంచి స్థలము. ఈ సంఘంలో ఉన్న వారు ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? పలకరించడానికి మనిషి లేడట. ఎవరు వచ్చారట? ఆయన ఏమంటున్నాడట? ఏ అల్ఫయు ఒమేగయు నేనే. మీరు ఎవరైనా యూట్యూబ్లో ఈ పాట విన్నారా? ఈ పాట నాకు చాలా ఇష్టం. నాకు కొన్ని పాటలు నచ్చవు, కానీ ఈ పాట ఎందుకో నచ్చింది. ఎందుకు నచ్చిందంటే అందులో సాహిత్యం వాక్యానుసారంగా ఉంది. అల్ఫా ఓమేగా అయినా వదిలేండి, నేను పాడితే అది ఏ స్కేల్కి అందదు. మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా, రాత్రిలో కాంతి కిరణమా, పగటిలో కృపా నిలయమా, ముదిమి వచ్చువరు జెండలు జత కట్టడమే నీ ఎజెండా. అది విన్నారు పోనీ? అల్ఫా ఒమేగా ఎవరు వినలేదు? విన్నవాళ్ళు ఒక్కరు చేయి చూపించండి. పాస్టర్ గారు విన్న. థ్యాంక్ యూ 10, 15. ఓకే,
థ్యాంక్ యూ అమ్మ, వెరీ గుడ్, వెరీ. ఐ లవ్ దట్ సాంగ్. ఈరోజు వీలైతే ఇంటికి వెళ్ళి ఆ పాట వినండి. సో బ్యూటిఫుల్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని ఆధారం చేసుకొని రాశారు ఆ పాట. అల్ఫా ఒమేగా అయిన యోహాను ఆ స్వరం విని, హే, ఈ స్వరం నేను ఎప్పుడో విన్నాను, లాజరు బయటికి రా అన్నప్పుడు విన్న స్వరం లాగుందే. ఏ లేచినాడు అని చెప్పినప్పుడు స్వరం లాగుందే. తలితా కుమి అని ఆ చిన్నదాన్ని పట్టుకొని లేపిన స్వరం లాగుందే. పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోడు, ఒకవేళ చనిపోయి విశ్వాసం ఉంచిన వాడు తిరిగి లేచి బ్రతుకుతాడు. అలాగ విశ్వాసించాడు, ఎన్నటికీ మళ్ళీ చనిపోడు. ఈ స్వరం ఎక్కడ విన్నట్టుంది, హూ ఇస్ దిస్ అని చెప్పి ఆ స్వరాన్ని ఇంకా విన్నప్పుడే అల్ఫా ఒమేగా అని చెప్పిన యేసు తర్వాత ఒక మంచి మాటతో పొడి చేశాడు యోహాన్ని. 8వ వచనంలో ఉన్నాం. ఏమన్నాడు తెలుసా? వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండేవాడి నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు. ఆ మాట బాగా, ఎంతమందికి అక్కడ ప్రభు అనే మాట కొంచెం బాగా ముద్రేసినట్టు, ఇంక ముద్రేసినట్టుంది? ఎంతమంది తెలుగు బైబిల్లో ప్రభు అనే మాట? ఎస్, రైట్. అక్కడ బాగా డార్క్ లెటర్స్ తో ఉంటుంది, బోల్డ్ లెటర్స్ తో. ఎందుకో తెలుసా దాని అర్థం? దట్ ఈస్ లార్డ్. గాడ్ ఈజ్ లార్డ్. లార్డ్ మీన్స్ గ్రీక్ లో అడోనాయ్. అందరూ చెప్పండి అడోనాయ్. కొంచెం గట్టిగా అడోనాయ్. ఇంకొంచెం గట్టిగా అడోనాయ్. అడోనాయ్ అంటే లార్డ్. అందుకే అక్కడ బోల్డ్ లెటర్స్ తో దాన్ని రాశారు. గాడ్ ఈజ్ లార్డ్. దేవుడే ప్రభువు. ఆ దేవుడు ఎవరు? సర్వాధికారి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సర్వాధికారి అయిన దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? యోహాను, నువ్వు పద్మాస్ ద్వీపంలో ఉండొచ్చు. యోహాను, నువ్వు ఆ రోమా చక్రవర్తి పడేస్తే ఇక్కడికి రావచ్చు. యోహాను, నేను పలకరించేవాడు ఎవడు ఇక్కడ లేకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ దేవుడు అయిన నేనే ఆరంభాన్ని, నేనే అంతాన్ని. ఐఎమ్ ద బిగినింగ్ అండ్ ఐఎమ్ ది ఎండ్. నేనే అల్ఫాని, నేనే ఒమేగాని. ఐఎమ్ ది ఆలెఫ్ అండ్ ఐఎమ్ ద టౌ. గ్రీక్ భాషలో మొదటి అక్షరం అల్ఫా, గ్రీకు భాషలో ఆఖరి అక్షరం ఒమేగా. హీబ్రూ భాషలో మొదటి అక్షరం ఆలెఫ్, హీబ్రూ భాషలో ఆఖరి అక్షరం టౌ. ఈ గ్రీకు భాషలో రాస్తున్నాడు, నేనే ఆరంభాన్ని, నేనే అంతాన్ని. వెంటనే నేను యోహాన్ ప్లేస్ లో ఉంటే నేను ఏమడుగుతుంది తెలుసా? బానే ఉంది, ఆరంభాలు అంతాలు నువ్వని చెప్పడానికి వచ్చావు, నన్ను ఎందుకు ఇక్కడ పడేసావు? మరి నేనేం చేశాను? నేను బయట ఉంచితే సేవ చేద్దాను కదా, బయట ఉంచితే ఇంకా ఎఫ్ఎస్ సంఘాన్ని బాగా ఉద్యోగపడుతుంది కదా, బయట ఉంచితే ఇంకా బోల్డ్ పాటలు రాద్దాను కదా, బయట ఉంచితే ఇంకా నేను సేవ బాగా చేస్తాను కదా. తీసుకొచ్చి నన్ను ఇక్కడ పడేసి ఇప్పుడు వచ్చేసి నన్ను విడిపించుకుంటావు. నేనే అల్ఫాని, నేనే ఒమేగాని. ఇవన్నీ ఎందుకు నాకు కబుర్లు? ఎందుకంటే మనకి ఎంతసేపు దేవుడు మేలు చేసేయాలి, అప్పుడే దేవుడు. దేవుడు మనకి ఎంతసేపు మనకి ఏ కష్టంలో పెట్టకుండా దేవుడు దీవించేస్తూ ఉండాలి, అప్పుడే మనకు దేవుడు. దేవుడు ఎంతసేపు కూడా మనం అడిగినవన్నీ ఇచ్చేస్తుండాలి, అప్పుడే మనకు దేవుడు. ఎన్ని ప్రశ్నలు యోహాన్లో ఉన్నాయో, కానీ యోహాన్ ఎక్కడ కూడా ఈ ప్యాసేజ్లో నోరెప్పి మాట్లాడినట్లు లేదు. యోహాన్ ఎక్కడ మాట్లాడినట్లు లేదు. ఆయన చెప్తున్నాడు, నేను అల్ఫాని, నేను ఒమేగాని, నేను సర్వాధికారం కలిగిన దేవుణ్ణి. యోహాను, ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలయ్యా, నువ్వు ఇది ఒక్కటి తెలుసుకో. ఈ రోమా ప్రభుత్వం వాళ్ళు పడేసిన ఈ ప్లేస్ లోంచి నువ్వు బయటకు వస్తావా లేదా అంది చెప్పడం నేను రాలే, కానీ నేను సర్వాధికారినని మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హాస్పిటల్లో ఉన్న నువ్వు బయటకు వస్తావా రావా అన్నది పాయింట్ కాదు, కానీ దేవుడు స్వస్థపరచువాడని తెలుసుకుంటే చాలు. కోర్టు కేసులో నువ్వు గెలుస్తావా లేదన్నది పాయింట్ కాదు, కానీ దేవుడు సర్వాధికారి అని తెలుసుకుంటే చాలు. అప్పుల మధ్య, శ్రమల మధ్య, కష్టాల మధ్య, వేదనల మధ్య అవన్నీ దేవుడు తీరుస్తాడా లేదా అన్నది పాయింట్ కాదు, కానీ దేవుడు సర్వాధికారి నువ్వు తెలుసుకుంటే చాలు. పిల్లలు లేరు అనుకుంటా, ఎప్పుడు ఇస్తాడు దేవుడు పిల్లలు అనుకుంటే ఉంటాయి. నువ్వు ఒకవేళ అలాంటి ఆలోచనలో ఉంటే పిల్లలు ఇస్తారని దేవుడు ఇప్పుడు చెప్పట్లే, కానీ దేవుడు సర్వాధికారి అని నువ్వు నమ్మితే చాలు. వావ్. అల్ఫయు ఒమేగయు. సార్, ఎవరు కనబడుతున్నాయి ఈ మాటలు? చెప్పండి. యోహాను ఎలా ఉన్నాడు? ఏడుపు ముఖంతో ఉన్నాడా? యోహాను ఎలా ఉన్నాడు? నాకే ఎందుకు వచ్చాయి కష్టాలు అని ఏడుతున్నాడా? నో. యోహాను ఎలాగున్నాడు? ఆ మాట కోసం ఎదురు చూస్తున్నా. యోహాను ఎలాగున్నాడు సార్? ఆత్మావశుడై ఉన్నాడు. నా ప్రార్థన అంతా ఒకటే,
కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ సంఘంలో ఉన్నవారు ఆత్మావశులై ఉందురు కాక. ఆత్మావశులై ఉన్నవారు వాళ్ళ ఎజెండాని నెగ్గించుకోరు, దేవునికి ఇష్టమైన పనులు చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్తారు ఎవరైనా? ఆత్మావశులైన వాళ్ళు వాళ్ళ ఎజెండా గెలవాలని ప్రయత్నం చేయరు, వాళ్ళ మాట నెగ్గాలని ప్రయత్నం చేయరు. దేవునికి ఏది ఇష్టం, దేవునికి ఏది మహిమ తీసుకొస్తుంది, దేవునికి ఏది చేస్తే ఘనత వస్తుంది, అది చేయడానికి ప్రయత్నిస్తారు. ఆత్మావశులైన వాడు ఆత్మావశుడై ఉన్నాడు. నెంబర్ 1, స్వరం విన్నాడు. ముగించేస్తున్నాను. స్వరం విన్న తర్వాత 13వ వచనం, ఈ 12వ వచనం, ఇది వినగా, కమాన్ చదవాలి, ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏంటో అని వెనక్కి తిరిగి తిరిగి అప్పుడు ఏం కనబడ్డది? తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభాలు, ఆ దీపస్తంభాల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకణ్ణి చూచితిని. మొదట విన్నాడు, కమాన్. రెండోది చూశాడు. థ్యాంక్ యూ సో మచ్. మొదట ఏమయ్యాడు? విన్నాడు. రెండోది చూశాడు. ఎవరికి దేవుడు వినిపిస్తాడు, ఎవరికి దేవుడు కనిపిస్తాడు? ఆత్మావశులై ఉన్న వారికి. దేవునికి స్తోత్రం చెప్తావా? ఆదివారం చర్చిలో ఆత్మావశులుగా మనం ఉందుము గాక. ఈ దేవుని పులిపీట నుంచి వచ్చే వర్తమానాలు మనల్ని ఆత్మావశులుగా చేయును గాక. నా ప్రార్థనలో ఒక ప్రార్థన ఏంటి తెలుసా? పిచ్చి ప్రార్థనలకు మీకు అనిపించవచ్చు, కానీ నేను చేసుకునే ప్రార్థనలు పిచ్చిగా ఉంటాయేమో కానీ నా దేవుడికి ఇష్టంగా ఉంటాయి అనుకుంటాను. నేను ఏం చెప్తానో తెలుసా? ప్రభువా, నా మైండ్ని నీ ఆత్మ చేత ఆక్రమించండి ప్రభువా అని ప్రార్థన చేస్తాను. కెన్ సమ్వన్ సే ఆమేన్ టు దట్? దేవా, నా ఆలోచనలు ఆక్రమించండి, దేవా నా మనసును ఆక్రమించండి, దేవా నా హృదయాన్ని ఆక్రమించండి. ఆత్మావశులైనటువంటి వారు, ఇంట్లో అమ్మ నాన్న అందరూ ఆత్మావశులు అయి ఉంటే ఆ ఇల్లు ఎంత బాగుంటుందో. కానీ అందరూ అలా ఉండరు, అదే ప్రాబ్లం. ఆత్మావశులు ఎలా ఉంటారు తెలుసా? ఆ పూట ఏమీ లేకపోయినా గింజితో తిని హ్యాపీగా తృప్తిగా పడుకుంటారు, లేదనే బాధే ఉండదు. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? ఏంటే తేలాదేటి, నువ్వు ఎవరి కోసం తేవో అని సతాయించరు ఇంకొకరిని. దేవుడి పూటకి ఇదే ఇచ్చాడు, చాలు, లెట్ us బి హ్యాపీ అండ్ లెట్ us లివ్ హ్యాపీ. ఆత్మావశులు దేవుని బట్టి ఆనందిస్తారు. సార్, ఇందాక నేను చెప్పినట్టు యోహాన్ పక్కన మన కీబోర్డు పెట్టిన ఆత్మ రావట్లేదు ఎవరికి ఈ రోజుల్లో. మన విశాఖపట్నంలో కుర్రోడు కనబడ్డాడు, బాబు గిటార్ వేసుకుని వెళ్తున్నాడు. ఏంట్రా బాబు ఎక్కడ ప్లే చేస్తున్నా అంటే, లేదన్నా నేర్చుకోవడానికి వెళ్తున్నాను అన్నాడు. ఏమో నేర్చుకోవడానికి వెళ్తున్నాడు, ఇంకా ప్లే చేయట్లే. అప్పుడు ఇక్కడ వేసాడు పిలక, ఇక్కడ పెంచాడు, ఇక్కడ వేసాడు పిలక. ఏంటి గిటారు? చెప్పండి. నేర్చుకోవడానికి వెళ్తా. ఈ సోకులు లేకపోయినా మైక్ పట్టుకొని నిలబడగానే దేవుని ఆత్మ దిగొచ్చే ఉందే, వాళ్ళు దేవుని ఆత్మావశులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రార్థన అంతా ఒకటే, మన మందిరంలో ప్రతి ఒక్కరూ అలాంటి ఆత్మావశులై ఉండాలి. నువ్వు ఏ ఉద్యోగంలో ఉన్నా, ఎక్కడి నుండి ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని ఆత్మావశులుగా మనం ఉండాలి. ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పి నేను నా సందేశాన్ని ముగించబోతున్నాను. ఈ పాయింట్ని చాలా జాగ్రత్త వినాలి. పద్మాసు దీపంలో ఒంటరిగా ఉన్న యోహానికి అనేకమైన ప్రశ్నల మధ్య, సవాళ్ల మధ్య, అనేకమైనటువంటి ఒత్తిళ్ల మధ్య, అనేకమైన ఆందోళనలు, ఆవేదనల మధ్య ఒక్కడగా మిగిలిపోయిన యోహానికి యేసయ్య ఇస్తున్న సందేశం ఏంటో తెలుసా? నేనింకా బ్రతికే ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్తారు ఎవరైనా? ఐ యామ్ స్టిల్ అలైవ్, ఐ యామ్ స్టిల్ అలైవ్. నేను ఇంకా సజీవుడై ఉన్నాను. రిఫరెన్స్ చదవడానికి టైం లేదు, కానీ మీరే అవకాశం ఉంటే చదవండి. ఎందుకంటే యేసు ప్రభు చెప్తూ ఒక మాట అంటాడు, అబ్బాయి ఇదిగో 18వ వచనంలో నేను మొదటి వాడను. కమాన్, అందరూ చదివేద్దాం ఒకసారి. నేను 18వ వచనం, నేను మొదటి వాడను, కమాన్, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గానే ఇదిగో యుగ యుగములు
సజీవుణ్ణై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను, నిన్ను పద్మాసు ద్వీపంలోంచి ఇంకా బయటికి తేకపోవచ్చు, కానీ దాని అర్థం నేను లేనని కాదు. నేను సజీవుణ్ణై ఉన్నాను, నేను సర్వాధికారినై ఉన్నాను, నేను సింహాసనం మీదే ఉన్నాను. నీ కష్టం తీరకపోవచ్చు, కానీ నేను గొప్ప దేవుణ్ణే. నీ బాధ తీరకపోవచ్చు, నేను గొప్ప దేవుణ్ణే. నీ పరిస్థితి మారకపోవచ్చు, కానీ నేను సర్వాధికారినే. అది తెలుసుకో యోహాను. అది చెప్పడానికి నీ దగ్గరికి వచ్చాను నేను. జీసస్ ఈజ్ అలైవ్. యేసయ్య సజీవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 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 జాగ్రత్త వినాలి. నేను చెప్పే మాట జాగ్రత్త వినండి. ఎ లివింగ్ గాడ్ డిమాండ్స్ ఎ లివింగ్ చర్చ్. ఎంతమందికి ఈ మాట ఇంగ్లీష్లో అర్థమైంది? రాసుకోండి లేదా గుర్తుపెట్టుకోండి. ఎ లివింగ్ గాడ్ డిమాండ్స్ ఎ లివింగ్ చర్చ్. సజీవుడైన దేవుడికి చచ్చిన సంఘంతో పని లేదు. సజీవుడైన దేవునికి సజీవంగా ఉన్న సంఘమే కావాలి. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్పండి. మేము వస్తామండి, కూర్చుంటామండి, శవాల్లాగా అలాగే ఉంటామండి, బేసాంగ్ పాట ఏదో పాడేస్తామండి, వెళ్ళిపోతామండి. పోలీసుడు యూనిఫామ్ వేయగానే సీరియస్ అయిపోతాడట. అలా చర్చిలోకి రాగానే అందరూ చాలా సీరియస్ అయిపోతారు. ఏంటో మరి నాకు అర్థం కాదు. No, 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 no. A living God, come on, చెప్పాలి, demands a living church. కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ సంఘం బతికుందా చచ్చిపోయిందా? మనం చెప్పేసుకోవడం కాదు, లోకం చెప్పాలి. ఏంటనుకుంటున్నారు? కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఇస్ ఎ లివింగ్ చర్చ్ ఆర్ డెడ్ చర్చ్? ఒకవేళ మనం చెప్పుకుంటే లివింగ్ చర్చ్ అని, ఆ లివింగ్ చర్చ్ అయ్యా మేము అనే కార్యాలు జరగాలి. ఎవరైనా ఆమెను చెప్తారా మాటకి? విజయనగరంలో మొన్న ఎవరో చెప్తున్నారు, ఎవరు ఎవరు మా ఇంటికి ఎవరు వచ్చారండి, మర్చిపోయాను. వచ్చి వరుణ్ విజయనగరంలో పని చేస్తున్నాడు అన్నాను. పని చేస్తా, చాలా పెద్ద చర్చ, ఉత్తరాంధ్రలో చాలా పెద్ద చర్చ. గోడలు చూసి మురిసిపోతావేట నువ్వు అన్నాను ఇంటికి వచ్చినాడు. ఆయన అలాగే గోడలు చూసి మురిసిపోతాడు. చాలా ఇప్పుడు టవర్ అంత పెద్ద, నేను ఎక్కేస్తాను పైకి, తాడి చెట్టు ఎక్కలేను నేను. ఇది ఇంకా పెద్ద గోపురం కట్టేసుకుంటే ఏంటి గొప్ప? లివింగ్ చర్చ్, కమాన్ ఇంగ్లీష్లో చెప్పండి, డిమాండ్స్ లివింగ్ గాడ్ డిమాండ్స్ లివింగ్ చర్చ్. సంఘం ఏమవ్వాలి? నా యేసు సజీవుడు, నా సంఘం కూడా ఎలాగ ఉండాలి? సజీవమైన సంఘం అయి ఉండాలి. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? మాది లివింగ్ చర్చ్ అండి అంటున్నారు అందరూ. మరి మనం లివింగ్ చర్చ్ అయితే లివింగ్ చర్చ్ దగ్గర కార్యాలు మనం చేయాలి. ఆమె చెప్తారు ఎవరైనా? ఇందాక చెప్తున్నారు ఏంటి సార్ అది, ఎప్పుడది డేట్స్? జూలై 6, 7, 8 విజయనగర సంఘ కంటోన్మెంట్ సంఘ వార్షికోత్సవాలు. ఇట్స్ ఎ లివింగ్ చర్చ్ అన్నప్పుడు ఆ 3 రోజుల కార్యాలు మనం వండేసుకొని మనం తినేసి మనం హల్లులే అంటే కాదు, ఊరు ప్రజలందరికీ దీవెనగా ఉండాలి. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? Everyone should know. Everyone should come. దైవజనులు ఎవరు వస్తున్నారు? చాలా అభిషేకమైన దైవజనులు, ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఇతర దేశాల్లో వాడబడుతున్న దైవజనులు, అద్భుతమైన దైవజనులు వాళ్ళ దగ్గర వాళ్ళు పరిచయం చేయబోతున్నారు. అది మనకే కాదు, ఈ విజయనగరం ఊరు ప్రజలకు దీవెనగా ఉండాలి. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్పండి. లివింగ్ గాడ్, కమాన్ చెప్పాలి, ఇది వెళ్ళిపోవాలి మీ బుర్రలోకి. లివింగ్ గాడ్ డిమాండ్స్ లివింగ్ చర్చ్. ఈరోజు పాపం ఏంటో తెలుసా? పాపం ఏంటో తెలుసా? నువ్వు ఒక అరగంట టీవీ పెట్టుకొని కలవారి కోడలు అనేదో, నా చిన్నప్పుడు వచ్చేది సీరియల్, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ఆ అరగంట సీరియల్ చూడడం కాదు పాపం, అలాగని మీరు సీరియల్స్ చూడకండి. ఈరోజు పాపం ఏంటో తెలుసా? డెడ్ చర్చ్గా ఉండడం పెద్ద పాపం. డెడ్ చర్చ్గా బతకడం పెద్ద పాపం. పైకి బతికే ఉంటావు, కానీ నీలో ఏముండదు? జీవం లేదు. నీలో ఆత్మ సంబంధమైన జీవం లేదు. ప్రార్థన చేయడానికి మైక్ పట్టుకుంటావు, కానీ ఆ ప్రార్థనలో వచ్చే పదాలు డెడ్ వర్డ్స్. డెడ్ డెడ్ డెడ్, జీవం లేదు ఆ మాటల్లో, జీవం లేదు. పాట పాడడానికి నిలబడతావు, పాట పాడుతున్నావు పదాలు, కానీ ఆ పదాలకి జీవం లేదు. బికాస్ యు ఆర్ నాట్ అలైవ్ ఇన్ యువర్ స్పిరిట్. ఆత్మ చెప్పుచున్న మాట, నేను ఆత్మావశుడునైతిని, ఆత్మావశుడు అయ్యాడు గనకే ఆత్మ చెప్పే మాట ఇక్కడికి వెళ్ళే. కమని చెప్పాలి, ఇందాక చెప్పాను నేను, ఆత్మ చెప్పే మాట ఎక్కడికి వెళ్ళిపోయింది?
యోహాను జీవంలోనికి వచ్చాడు. ఈజ్ అలైవ్, మై జీసస్ ఈజ్ అలైవ్ అండ్ ఐ యామ్ అలైవ్. నేను ఏ పరిస్థితిలో ఉన్నా, నా పరిస్థితి నిర్జీవంగా ఉన్నా, నా యేసు జీవంగా ఉన్నాడు, నన్ను కూడా జీవింపజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లివింగ్ గాడ్ డిమాండ్స్ ఎ లివింగ్ చర్చ్. మీరు ఎక్కడున్నా దేవుని జీవం కలిగి, నీ ఇంట్లో దేవుని జీవం కలిగి, నీ ఉద్యోగంలో దేవుని జీవం కలిగి, నీ ప్రతి పరిస్థితిలో యేసయ్య జీవం కలిగి మనము జీవించుదుము గాక. దేవునికి మీకు ఎంత బంధం ఉందో బైబిల్ క్విజ్ కాదు, మైక్ ఇచ్చి ప్రార్థన చేయమంటే అర్థమైపోద్ది. ఆ ప్రార్థనలో దేవునికి మీకు ఎంత బంధం ఉందో, అసలు జీవం మీలో ఉందో లేదో తెలిసిపోతుంది. ప్రభు దినమందు యోహాను ఆకలివాడై ఉండెను అని ఉందా బైబిల్లో? ప్రభు దినమందు యోహాను విచారముతో ఉండెను. ప్రభు దినమందు యోహాను వ్యాధిగ్రస్తుడై ఉండెను. ప్రభు దినమందు యోహాను ఒంటరివాడై ఉండెను. ప్రభు దినమందు యోహాను విచారముతో దుఃఖముతో ఉండెను. అవన్నీ ఉన్నా బైబిల్లో రాసిన మాట ఇప్పుడు చెప్పండి అందరూ. ప్రభువు దినమందు యోహాను ఆత్మావశుడై ఉండెను. నేను మీతో చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. యోహాను సువార్త 6:63. యేసు మాట చెవిన పడింది, గుండెల్లోకి వెళ్ళింది, ఆత్మలోకి వెళ్ళింది. అండ్ హీ స్టార్టెడ్ లివింగ్. ఏమని చెప్పాడు? అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండువాడిని కూడా. ఏ యోహాను, ఆ ఎంపరర్, ఆ చక్రవర్తి స్తూపం ముందు నువ్వు ఆరాధించనన్నప్పుడు నిన్ను కాపాడిన వాడిని నేనే. నూనెలో వేసినప్పుడు నేను తేల చేసిన వాడిని నేనే ఇక్కడ తీసుకొచ్చి నేను పడేసిన వాడిని కూడా నేనే. నేను అప్పుడు ఉన్నాను, ఈరోజు ఉన్నాను, నేను ఉంటాను, నేను ఎప్పుడు ఉంటాను. నువ్వు ఎప్పుడు ఎలాగుండు? ఆత్మావశుడువై. 24 గంటలు ఎప్పుడు ఆత్మావశుడు ఉండడం ఏమిటి సార్? కష్టం అండి. అసాధ్యం కాదు, సాధ్యమే. అండ్ వీఆర్ కాల్ టు బీ లెడ్ బై ద స్పిరిట్. కంటోన్మెంట్ సంఘంలో ఉన్న నాయకులు, కాపర్లు, క్వైర్ లీడర్లు, అన్ని రకరకాల ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, ఎవరెవరు ఏ పోస్టులు ఉన్నారో నాకు తెలియదు. ఇంకో 15 పోస్టులు సృష్టించుకోండి కావస్తే, ఏం పర్వాలేదు. కానీ నువ్వు ఆత్మావశుడువై ఉండకపోతే యువర్ వేస్ట్, యువర్ యూజ్లెస్, యువర్ యూజ్లెస్. ఆత్మావశులు దేవునికి కావాలి. నువ్వెంత పెద్ద ఇంజనీర్ వాడినా, పెద్ద డాక్టర్ వాడినా కావు, నువ్వు ఆత్మావశుడువై ఉండాలి. తలలో వంచండి, ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరూ భక్తి భావంతో దేవుణ్ణి గౌరవిస్తూ ఆయన సన్నిధిలో వినయ మనస్కులమై మనల్ని మనం తగ్గించుకుంటూ, సంపూర్ణంగా తగ్గించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, సందేహాలు ఎక్కువవుతున్న వేళలో, దాటలేని సమస్యలు అధికమవుతున్న వేళలో, ఆవేశాలు హద్దులు దాటుతున్న వేళలో, విపత్తులు విజృంభిస్తున్న వేళలో ఆత్మవశులుగా మేము అనేక మార్లు ఉండలేకపోతున్నాము. మమ్మల్ని క్షమించండి. జూన్ నెల మొదటి ఆదివారం ప్రభువా, ఆ రోజు ఒంటరితనంలో శిక్షణ అనుభవిస్తూ నిర్జీవమైన స్థలంలో యోహాను ఎలాగైతే ఆత్మవశుడై ఉన్నాడో, ప్రభు దినమందు మమ్మల్ని అలాగ ఆత్మవశులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఆత్మవశంలో ఉండడంలో ఉన్న తృప్తి ఏంటో మాకు రుచి చూపించండి. ఆత్మవశులుగా బతకడంలో ఉన్న ఆనందం ఏంటో మాకు చూపించండి. ఆత్మవశులుగా బ్రతకడంలో ఉన్న సంతృప్తి మాకు నేర్పించండి.
మా పంచేంద్రియాలు నీ ఆత్మ స్వాధీనంలో పెట్టుకొని మేము ఉండడానికి సహాయం చేయండి. లోక పోకళ్ళు లౌకిక ఆత్మలతో నిండిపోయి మా మనసులు వాటితో నిండిపోతున్నాయి. క్షమించండి, కడగండి, నీ ఆత్మతో మమ్మల్ని కడగండి. నీ ఆత్మతో మమ్మల్ని కడగండి ప్రభువా. నీ ఆత్మతో మా ఆత్మల్ని కడగండి, శుద్ధి చేయండి, మమ్మల్ని స్వచ్ఛంగా చేయండి. ఇలాంటి ఆశ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ప్రార్థనలో ఏకీపిస్తే వారిని ఇప్పుడే బలంగా దర్శించండి. జీవితంలో ఎన్ని లోట్లున్నా, లోపాలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని సమస్యల మధ్య ఉన్నా ఆత్మవశులుగా ఉండాలనే ఆశ ఉన్న వాళ్ళని ఉదయం దర్శించండి. కంటోన్మెంట్ సంఘ విశ్వాసులందరూ ఆత్మవశులుగా ఉండాలని నా ప్రార్థన, మీ ప్రార్థన. ఆ విధంగా ప్రతి ఒక్కరిని మీరు మలచమని ప్రార్థిస్తున్నాను. లౌకిక ఆత్మను క్యాన్సిల్ చేయండి, పవిత్రాత్మను అధికం చేయండి. లౌకిక మాటలు క్యాన్సిల్ చేయండి, పవిత్రాత్మను మా జీవితాల్లో అధికం చేయండి. నీ సొత్తుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. చిన్న బిడ్డలు మొదలుకొని, యవనస్తులు మొదలుకొని, స్త్రీలు, పురుషులు, నడి వయసులో ఉన్నవారు, వృద్ధాప్యంలో ఉన్నవారు, ఏ దశలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నోరు తెరిచి మాట్లాడితే ఆత్మవశులుగా మాట్లాడడానికి, ఆత్మతో నింపబడి పలకరించుకోవడానికి మమ్మల్ని ఆత్మవశులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు నీ స్వరాన్ని మాకు వినిపింపజేశావు. అది చెవిలో పడి చెవిలో వెళ్ళిపోకుండా ప్రతి వారి ఆత్మల్లో ఇంకడానికి సహాయం చేయండి. తండ్రి, తండ్రి, మమ్మల్ని కనికరించండి. మమ్మల్ని మర్చిపోవద్దు, మమ్మల్ని చేయి విడిచిపెట్టొద్దు. నీ జ్ఞాపకాల్లో మమ్మల్ని ఎప్పుడు ఉంచండి. నీ దయ, నీ జాలి, నీ కనికరంలో ఆ రోజు ఒంటరిగా ఉన్న యోహాన్ని దర్శించావు. విశ్వాసులు రాలేని, వెళ్ళలేని స్థలానికి నువ్వు దిగొచ్చావు. పరలోకాన్ని ఖాళీ చేసి పద్మాస్ దీపానికి వచ్చి నేను సజీవుడ్ను అని చెప్పావు. కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ సజీవులుగా, పైకి బ్రతికి లోపల చచ్చిన వాళ్ళగా కాకుండా లోపల నుంచి పైకి బ్రతికున్న వాళ్ళుగా సజీవులుగా వచ్చమని ప్రార్థిస్తున్నాను. నీ కొరకు సజీవమైనటువంటి గొప్ప కార్యాలు చేపట్టేవారిగా ఈ సంఘాన్ని ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఈ పూట నీ మాట ద్వారా మమ్మల్ని దీవించినందుకు నీకు వందనాలు. నిండు మనసుతో నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సంఘ వార్షికోత్సవం కొరకు కూడా ఇప్పటి నుంచే మీరందరూ ప్రార్థన చేయాలని కోరుతున్నాం. 3 దినాల్లో ఉజ్జీవ కూటాలు ఏర్పాటు చేయడానికి మనం ఆలోచన కలిగి ఉన్నాం. రెవరెండ్ డాక్టర్ మొండితోక సుధాకర్ గారు, రెవరెండ్ డాక్టర్ శాంతకుమారి గారు, వారు మన మధ్యకి ఆ 3 దినాల పరిచర్యలో రావడానికి వారు అంగీకారం తెలియచేశారు. కాబట్టి ప్రార్థనా పూర్వకంగా ఇప్పటి నుంచే మనం ప్రార్థన చేద్దాం. వాతావరణం కొరకు దైవజనులు దేవుడు వాడుకునేటట్టుగా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అంతేకాదు ఆ దినాల్లో స్త్రీలతో, మరి కుటుంబాలతో, నాయకులతో ప్రత్యేకంగా మరి మీటింగ్స్ వాళ్ళని ఉపయోగించుకొని, యువజనులతో సమయాన్ని ఉపయోగించుకొని వారితో మనం ఈ మీటింగ్స్లో వారిని వాడుకోవాలని ఆశపడుతున్నాం. దేవుడు ఖచ్చితంగా మనందరి మధ్య అద్భుతాలు జరిగించాలి. అలాగే సంఘ కానుకల పండుగ కొరకు ఏబి మార్చిలామణి గారి అబ్బాయి జోసఫ్ కిషోర్ గారు, వారు కూడా వారి యొక్క మరి విల్లింగ్నెస్ తెలియచేశారు. ప్రస్తుతం వారు అమెరికాలో ఉన్నారు. వారు వచ్చిన తర్వాత వారు పూర్తిగా మనకి మాట్లాడతానని చెప్పారు. ఇంకా యూత్ రిట్రీట్ కోసం ఎడ్వర్డ్ విలియమ్స్ గారిని అడిగాం.
వారు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఒకవేళ వారు కన్ఫర్మ్ చేస్తే వారు కూడా రావచ్చు. సంఘం ఆధ్యాత్మికంగా సమృద్ధిగా ఆశీర్వదింపబడాలని ఆశిస్తున్నాం.